రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ పట్టవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎంపీలు రాజీనామా చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు? ఎన్నికలు రాకుండా ఉండడానికి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికలు ఉన్నప్పుడు రాజీనామా చేసుంటే, సంవత్సరం కంటే ముందు మీ రాజీనామాలు ఆమోదించుంటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చుంటే మీ కథ తేలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు పోరాడలేరు. నరేంద్ర మోడీని చూస్తే మీ వెన్నెముకలో వణుకు పుడుతుంది. ఎప్పుడు జైలుకు పోతామనే భయంతోనే, పిరికితనంతో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నన్ను విమర్శించే మీకు నరేంద్ర మోడీ కనపడలేదా అని అడుగుతున్నా. కేంద్రం కనపడలేదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మొన్న మన జిల్లాలో కూడా తిరిగాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరిగినప్పుడు ఏం చెప్పారు? మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. 75,000 కోట్ల రూపాయలు రావాలి, కేంద్రం ఇవ్వాలని చెప్పారు. ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా. మీ మౌనం ఎందుకుందని అడుగుతున్నాను. అంటే మీరందరూ నరేంద్ర మోడీ గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు తప్ప ఈ రాష్ట్రం మీద ఎలాంటి ప్రేమ లేదు. ఇది వాస్తవం. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన ఉంటారో తెలియదు, కానీ ఆయన మర్చిపోయారు అని చెప్పిన మాటలు ఎప్పుడు ఎంత తిప్పి కొడితే ఒక 40 సంవత్సరాల క్రితం కాదు, ఒక 3 సంవత్సరాల 6 నెలల క్రితమే. అంటే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు ఆయన అంటారు అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ చేయాలంట. నేను ఇటంటే ఆయన అటు, నేను అటు అంటే మళ్ళీ నేను ఎప్పుడు ఒకటే చూడమా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటే మాట్లాడుతున్నా. కానీ ఆయన మటుకు మేము ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు కూడా నేను వద్దని చెప్పలేదు అంటారు. మొత్తం రికార్డ్ చేసి చూపించిన ఆయనకి ఎదురు సాక్ష్యం పెట్టినా కానీ అది నేను కాదని ఎవరు అంటారు, నాకు సంబంధం లేదంట. నేనేమంటానంటే మీ అనుభవం మీ పరిపాలన. నిన్న సభలో కూడా మాట్లాడా అంటే బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అంటే మోడీ గారు నాకేమైనా బంధువా లేదా మా అన్నయ్య మా పెద్దనాన్న మా మావ లేదా అమిత్ షా నాకేమైనా మేనమా వరుస అవుతాడు నాకు అమిత్ షా నాకు అంటే నేను ఎందుకు పెట్టానంటే అరే అమిత్ షా గారు చెప్పారు మొన్న వచ్చి, మీకు తెలుసు కదా ఆ పెద్ద స్థాయి జాతీయ స్థాయి నాయకులు ఎలా ఉంటారు. ఏమా నువ్వు చిన్న పార్టీ చిన్నవాడు, నువ్వు పార్టీని నడపను, నువ్వు రీజనల్ పార్టీస్ ఫ్యూచర్ అంతా జాతీయ పార్టీలదే హవా, నువ్వు నడపలేవు. అందుకని నువ్వు ఓ పని చేయి, భారతీయ జనతా పార్టీలోకి వచ్చే. అంత పెద్ద స్థాయి వ్యక్తి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసు అమిత్ షా గారు అంటే ఎంత భయం, అమిత్ షా గారు అంటే ఎంత భయపడతారు మీకు అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారు అంటే ఎంత భయపడతారు. మరి అలాంటి వ్యక్తులు అమిత్ షా గారు నా దగ్గరికి వచ్చి నువ్వు పార్టీ కలిపేయంటే నేను ఎట్లా ఉండాలి? ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అంత భయపడితే నేను ఒక సామాన్యుడిని మహా తిప్పి కొడితే 70 కిలోలు కూడా ఉండను. నేను ఎవడని ఇలా అంటే పడిపోతాను. అలాంటి వాడిని నన్ను తీసుకొస్తే అంత పెద్ద జాతీయ స్థాయికి నేను చెప్పాలి. అలాగే సార్ కలిపేస్తానండి, మంచి సార్, సంతోషం చెప్తామా మనం? అరే తెలుగు జాతి స్ఫూర్తి నాశనం అవుతుంటేనే కదా జనసేన పార్టీ పెట్టింది. తెలుగు జాతిని పార్లమెంటులో తలుపులేసి విరక్కొడి చిత్తగొడుతుంటే కదా జనసేన పార్టీ పెట్టింది. పౌరుషం, తెలుగు జాతి పౌరుషం, ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే దానికి జనసేన పార్టీ దానికి పెట్టాం. మనం కలుపుతామో భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. చస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ తెలుగు జాతి సంగతిని, తెలుగు జాతి గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.